హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఈరోజు నేను డిఫరెంట్ బార్డర్ కుచ్చు చూపిస్తానండి. దానికి కావాల్సినటువంటి 6 దారాలు. నేను ఇక్కడ దారం చిన్నగా ఉందని ఒక 10 తీసుకున్నాను. సో అది కొంచెం థిక్నెస్ అయిపోయింది. సో మామూలుగా 10 నెంబర్ నీడిల్ ఈ విధంగా ఫస్ట్ నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత 2 చైన్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. 2 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని మళ్ళీ నాట్ వేసుకోవాలి. అంటే 2 చైన్స్ కొద్దిగా గ్యాప్ తీసుకున్నట్టుగా వేస్తున్నాను అనమాట. సో మీరు కావాలంటే ఇక్కడ స్కిప్ చేసుకోవచ్చు, లేదంటే స్టార్టింగే డిజైన్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా దీనికి మీరు కావాలనుకుంటే ఇక్కడ కుచ్చు తీసుకోవచ్చండి. నేను ఏంటంటే కుచ్చు తీసుకుంటే మనం వేసినటువంటి బార్డర్ కనిపించదు అన్నట్టుగా నేను 2 చైన్స్ వేసి ఒక 3 టైమ్స్ అలాగా ప్రతి చోట వేసుకుంటూ వచ్చానమాట. ఎక్స్టెన్షన్ అనుకోండి డిజైన్, లేదంటే ఈ ప్లేస్లో మీరు కుచ్చు కట్టుకోవాలి లేదా బీడ్స్ వేసుకోవాలంటే కూడా మీరు ఇక్కడ బీడ్స్ కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా డిజైన్ వేసుకున్న తర్వాత మనము అందుకే థ్రెడ్కి కొంచెం దారం ఎక్కువగా కనబడుతుంది. ఇప్పుడు మనం త్రిబుల్ క్రోషా వేస్తున్నాం. త్రిబుల్ క్రోషా ఈ20 కొంచెం ఒక 3 చైన్స్ గ్యాప్లోంచి మనం తీసుకొని త్రిబుల్ క్రోషా ఇక్కడ వేయాలన్నమాట. కొంచెం పోగులు ఎక్కువైనానని చెప్పాను కదా, సో అందుకని ఫ్రీక్వెంట్గా మనకి అది అంటే ఈజీగా మనకు నీడిల్కి రావట్లేదు. ఒక్కొక్క చోట ఒక్కొక్క పోగు జారిపోతుంది అనమాట. ఎందుకంటే నేను వేసిన డిజైన్ కొంచెం స్ట్రాంగ్గా స్టిఫ్గా ఉండాలని కొద్దిగా 6 తీసుకుంటాం మనము. నేను ఇక్కడ ఒక 2 ఎక్స్ట్రా తీసుకున్నాను. దారం థిక్నెస్ వల్ల కొద్దిగా తీసుకునే లోపల అది లావుగా అయిపోయింది అనమాట. నేను కావాలని తీసుకున్నాను, స్టెమ్ లావుగా ఉండాలని. సో ఈ విధంగా మనము త్రిబుల్ క్రోషా వేసిన తర్వాత చైన్స్ వేసుకోవాలి. మనం గ్యాప్ తీసుకొని కొద్ది లూజ్ వేసుకుంటే పోగులు జారుతున్నాయి. టైట్గా వేసుకుంటే నీడిల్ తీసుకోవడానికి కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. సో ఇది కూడా మీకు ఒక టిప్లా పనికి వస్తుంది అనేసి నేను ఈ డిజైన్ ఇలాగే పెట్టేశానండి. తర్వాత నెక్స్ట్ వేసినటువంటి 2 ట్రీస్ వేసాను కదా, అవి మామూలుగానే 7-8 దారాలతోనే వేసేసాను అనమాట. సో స్టెమ్ కోసం నేను ఈ మిస్టేక్ చేశాను. సో ఈ విధంగా వేసుకున్న తర్వాత మనము ఇలాగా బీడ్స్ వేసుకోవాలన్నమాట. 3 బీడ్స్ వేసుకున్నాను. నేను ఇక్కడ ఈ థ్రెడ్స్ ఎక్కువ ఉన్నట్టుగా కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా 4 mm బీడ్స్ తీసుకున్నాను. తర్వాత మీడియం సైజ్ బీడ్స్ తీసుకున్నాను అనమాట. మీకు నచ్చినటువంటి బీడ్స్ తీసుకోవచ్చు. ఈ విధంగా 1 చైన్ వేసుకున్న తర్వాత ఈ విధంగా బీడ్స్ తీసుకోవాలన్నమాట. బీడ్స్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎక్కడైతే త్రిబుల్ క్రోషాస్ తీసుకున్నామో అక్కడి నుంచి మనం ఇక్కడ నాట్ వేసేసుకోవాలి. ఈ 3 కలిపి మనం ఈ పూసలకి నాట్ వేసేసుకోవాలి. నీడిల్ కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వట్లేదు కాబట్టి కొద్దిగా అది లాగినట్టుగా వీడియోలో అంతాను నీడిల్ని ఈ విధంగా తొందరగా నీడిల్ మనకు యాజ్ ఫాస్ట్ యాజ్గా రావట్లేదు అనమాట, స్పీడ్గా రావట్లేదు. సో అందుకని కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో సరే ఇది ఒక టిప్ లాగా కనబడుతుంది మీకు ఒక చూపిస్తేను అన్నట్టుగా వేసాను అనమాట. డిజైన్ అయితే బాగుంది. చాలా బిగ్ కావాలా, సైజ్ బిగ్ కావాలా అన్నప్పుడు ఈ విధంగా కూడా వేసుకోవచ్చు, ట్రై చేయొచ్చు. కొంచెం టైం టేకింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ విధంగా ప్రతిసారి నీడిల్ని పట్టుకొని థ్రెడ్స్ అన్నీ పట్టుకొని ఇలా చేయడానికి టైం ఉంది అంటే ఈ విధంగా చేసుకోవచ్చు మనము. సో ఈ విధంగా వేసిన తర్వాత మనం ఎక్కడైతే వేసినామో త్రిబుల్ క్రోషాకి అక్కడ సింగిల్ క్రోషాస్ వేసేయాలన్నమాట. ఈ విధంగా కనబడుతుంది. ఇప్పుడు మళ్ళీ మనము సింగిల్ క్రోషా దాని గ్యాప్లో కొద్దిగా మనం ఫస్ట్ ఎక్కడ తీసుకున్నాము 2 చైన్స్ గ్యాప్ అంతా తీసుకున్నా పర్వాలేదు, మనకు తెలిసిపోతుంది. అప్పుడే నీడిల్ కిందికి దించగానే అక్కడ ఎక్కడి వరకు నాటేసుకోవాలని తెలిసిపోతుంది. ఈ విధంగా ఒక 4 or 5 మనం తీసుకున్నటువంటి త్రిబుల్ క్రోషా స్లాంటింగ్ ఉంది కదా, దాని ప్రకారంగా 4 or 5 సరిపోతుంది. సో మీకు కావాలని మీరు వేసుకున్నటువంటి డిజైన్ ప్రకారంగానే ఇవి తీసేసుకోండి. సో ఇక్కడ మనము వేసినటువంటి సింగిల్ క్రోషా ఫస్ట్ వేసి ఉంటాం కదండి, ఆ సింగిల్ క్రోషా గ్యాప్లో మనము నాట్ వేసుకోవాలి, లేదంటే ముడి వేసేసుకోవాలి మనం వేసుకున్నటువంటి చైన్స్కి. ఇప్పుడు మళ్ళీ మనము
ఇదిగోండి వీడియోలో చూసిన ప్రతిసారి ఫింగర్ పట్టుకొని ఇలా గట్టిగా లాగాల్సిన పని వస్తుంది, లేదంటే ఒక్కొక్క థ్రెడ్ మన నీడిల్లోంచి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ సింగిల్ క్రోషా నేను వేస్తున్నాను. సింగిల్ క్రోషా ఎక్కడ వేయాలి అంటే మనం పూస ఫస్ట్ వేసిన బీడ్ ఉంటుంది కదా, ఆ బీడ్ మధ్యలో బీడ్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వేసుకొని 3 చైన్స్ వేయాలి. ప్రతి పూసకి 3 చైన్స్ వేస్తూ ఆ పూస మధ్యలో గ్యాప్ వస్తుందండి మనకి థ్రెడ్. సో ఆ గ్యాప్ని చుట్టుకొని మనం ఇక్కడ ముడి వేసాలి. సో ఈ విధంగా 3 ఆర్చెస్, స్మాల్ టినీ ఆర్చెస్ వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా 3 కలిపి మళ్ళీ ఈ 3 వేసుకున్నాం కదా. ఇప్పుడు ఎండ్ ఎక్కడ చేయాలంటే మళ్ళీ పూస లాస్ట్లో ఒక చైన్కి మధ్యలో దారం ఉంటుంది. సో ఆ విధంగా మనము పూస లాస్ట్ చివరికి వీడియోలో చూస్తున్నట్టుగానే వేసుకోవచ్చు. అక్కడ వేసి మరి తర్వాత ఇక్కడ ఒక 2 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని మనము చెప్పడం బట్టకి బ్యాక్ సైడ్ వేసాము ఇందాక మనం పూసలు బ్యాక్ సైడ్ అదంతాను. ఇప్పుడు మనము ఫ్రంట్కి తిప్పుకున్నట్టు అనమాట. సో ఫ్రంట్కి తిప్పుకున్నాక మళ్ళీ యువతలకి తిప్పుకున్నాక ఒక చైన్ వేసుకొని మళ్ళీ పూసకి స్టార్టింగ్లోనే గ్యాప్లోనే మనం సింగిల్ క్రోషా వేసుకొని అక్కడి నుంచి మనం డబల్ క్రోషా వేయాలన్నమాట. ఏదైతే మనం 3 చైన్స్ వేసామో ఆ 3 చైన్స్ గ్యాప్లో మనం డబల్ క్రోషాస్ వేసుకోవాలి. ఈ కొద్దిగా ఎక్కడ చూసినా మనకు వీడియోలో ఒక్కొక్క పోగు పక్కకు వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ పట్టుకొని మనం అన్ని టైట్గా పట్టుకుంటే వచ్చేస్తాయి. కానీ కొన్ని ఫాస్ట్గా వేద్దామంటే ఎక్కడో ఒక చోట జారిపోతుంది అన్నమాట. ఈ విధంగా సో నేను స్టెమ్ అనేది కొంచెం లావుగా కనపడాలి అన్నట్టుగా తీసుకున్నాను. ఇదిగోండి సింగిల్ క్రోషా వేసుకున్నాక ఒక 2 చైన్స్ వేసుకొని ఇక్కడ డబల్ క్రోషా వేయాలన్నమాట. నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకుంటే డబల్ క్రోషా అవుతుంది. 2 లూప్స్కి ఒకసారి వస్తే అది డబల్ క్రోషా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ 3 చైన్స్ వేసి ఏ రెండింటి మధ్యన అయితే మనం సింగిల్ క్రోషాస్ డబల్ క్రోషా వేసామో ఆ రెండింటి మధ్యలో మనం పీకాక్ స్టిచ్, పీకాక్ నాట్ ఆర్ పీకాక్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేస్తే మనం పీకాక్ స్టిచ్ అంటాం కదా. సో ఈ విధంగా మనము ప్రతి పూస దగ్గర ఉన్నటువంటి 3 చైన్స్కు 3 పీకాక్స్ వేయాలి. అలాగే ఎక్కడ కూడా మధ్యన మనం ఇప్పుడు ఇందాక పూస మధ్యలో వేసాం ముడి, అలా వేసుకోకుండా స్ట్రైట్గానే మొత్తం మన చుట్టూ ఆర్చ్ షేప్లో ఉన్నటువంటి పూసలు ఏ షేప్లో ఉంటే అదే షేప్లో మనం పీకాక్స్ ముడి వేసుకుంటా వెళ్ళాలి. తర్వాత లాస్ట్ పూసకి మన ఎండింగ్ ఎక్కడ వేస్తాం లాస్ట్లో మనం థ్రెడ్కి ఇందాక ఎట్లా వేసామో అలాగే వేయాలన్నమాట ముడి. సో ఈ పీకాక్ స్టిచ్ అని, ఈ పూసల డిజైన్ అని నా ఛానల్లో ప్రీవియస్ 1 year బ్యాక్ ఉందండి వీడియోస్. ప్లేలిస్ట్లో కూడా ఉంటుంది బీడ్స్ క్రోషా అని అన్నట్టుగా. సో ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి. ఇట్లాంటి 3 బీడ్స్ 5 బీడ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, దానికి డిజైన్ అనేది ఉంది. ఒక వీడియో ఉంది. వీలైతే నేను ఐ బటన్ లింక్ ఇస్తాను, లేదంటే ప్లేలిస్ట్లో టైప్ చేసి చూడండి బీడ్స్ ఇట్లాంటి డిజైన్. అది ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ మోడల్లో చేశాను, నా ఛానల్లో ఉంది కొత్త వాళ్ళ కోసం. ఈ విధంగా మొత్తం డిజైన్ మొత్తంగా ఈ విధంగా పీకాక్స్ వేసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు ఇక్కడ కావాలనుకుంటే ఓన్లీ డబల్ క్రోషా కూడా వేసుకోవచ్చు. పీకాక్ స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే గుబురుగా వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో నేను ఇది ఒక స్లాంటింగ్ ట్రీ టైప్ మోడల్లో వేసానండి ఈ డిజైన్ని. అందుకని ఇది గుబురుగా వస్తుంది, ఒక బ్యామెంట్ లాగా గుబురుగా వస్తుంది. ఈ థ్రెడ్స్ అనేటివి ఎక్కువ తీసుకున్నందువల్ల ఒక్కొక్క ట్రీ ఆర్చ్కి మనకు డిఫరెంట్ లుక్ అని వచ్చింది. నేను మిడిల్లో అనేది ఒక కలర్స్ హాఫ్ లెంత్ ఒక కలర్, హాఫ్ లెంత్ ఒక కలర్ కూడా వేసాను. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మీకు చేయాలనుకుంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఒక కలర్ ఒక షేపు, ఒక కలర్ ఒక షేప్తో కూడా వేసుకోవచ్చు. నేను ఆ విధంగా కూడా మీకు ఇందులోనే చూపించాను అనమాట. సెకండ్ వచ్చేటువంటి దీని తర్వాత వచ్చేటువంటి ట్రీ ఆర్చ్ ఉంటుంది కదా,
అది ఇప్పుడు మనకు అన్ని పీకాక్ స్టిచ్ అయిపోయిన తర్వాత ఎక్కడైతే మనము స్లాంటింగ్లో చైన్స్ వేసాం 4 or 5 చైన్స్. సో ఆ 5 చైన్స్కి మనం ఇప్పుడు సింగిల్ క్రోషా వేసాం అనమాట, వీడియోలో చూపిస్తున్నట్టు. లాస్ట్ ఎండింగ్ 4-5 వేసిన తర్వాత మన గ్యాప్ని బట్టి, మనం తీసుకున్నటువంటి గ్యాప్ని బట్టి ఈ విధంగా నాటు వేసేసుకోవాలి. మొత్తంగా డిజైన్ అయితే ఈ విధంగా కనబడుతుంది, చూసేయండి. నచ్చితే మీరు ఒక లైక్ ఇచ్చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. అలాగే మీరు షేర్ చేసినందువల్ల ఇంకొకరికి ఈ డిజైన్ తెలుస్తుంది, నాకు కొద్దిగా బూస్టప్ వస్తుంది. అట్లాగే కామెంట్ పెట్టండి. నా ఇన్స్టా ఐడిలో కూడా మీరు వాచ్ చేయొచ్చు నా పేజ్ని. సో సేమ్ సౌమ్యాస్ గెలాక్సీ ఇన్స్టా ఐడి ఉంటుంది, సో అక్కడ కూడా మీరు ఛానల్ని వాచ్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం అన్నీ అది అయిపోయిన తర్వాత ఫస్ట్ 3 తీసుకున్నాం కదా గ్యాప్, అలాగే ఇక్కడ కూడా తీసుకున్నాం. సో మొత్తం అయిపోయాక డిజైన్ ఈ విధంగా కనబడుతుంది. నేను చెప్పాను కదా, హాఫ్ కలర్ ఒకటి, లాస్ట్ ఒక కలర్ వేసాను. ఇక్కడ స్మాల్ బీడ్స్ యూస్ చేశాను, ఫస్ట్ మాత్రమే బిగ్ బీడ్స్ యూస్ చేస్తాను. సో అందుకని ఈ విధంగా డిఫరెన్స్ కనబడుతుంది మీకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.